పోయిన తపగ్గా ఆయనను కూసబెడితే ఏం పనులు చేసిండట? ఈ కిత్తకు కొత్తోళ్ళకి ఛాన్స్ ఇవ్వాల్సిందే. పరిశాన్ ఎందుకు కాక, మన ఊర్లో పక్కా బీసీనే వస్తాడట. మనకెట్లయినా ఫాయిదా చేస్తాడు. ఆడకట్టుకు 4 పనులు ఎక్కువనే అయితే గల్లీలా మన పోరలను జర హుషారుండమని చెప్పు. అవతలోళ్ళు కొత్త కొత్త ఉపాయాలు చేస్తున్నారట. ఇగో గిట్లనే చర్చలు నడుస్తుండొచ్చు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసినగా రోజు ఇక దగ్గరకు వచ్చినట్టే. శనివారం పొద్దుగాల అసెంబ్లీ మీటింగు, మాపట్టిల కేబినెట్ మీటింగు, మంగళవారం ఓటర్ లిస్టు రిలీజు, 10 రోజులకు ఎలక్షన్ డేట్లు, నెల రోజుల కొత్త సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు. అవు సెంటర్ వాళ్ళు బీసీ బిల్లును పెండింగ్ లో పెట్టారు కాబట్టి గదే ముచ్చట అసెంబ్లీలో చెప్పి పార్టీల పరంగా అందరం బీసీలకు 42% టికెట్లు ఇద్దామని కోరుతుందట గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోని కారణంగా మీరు బీసీ రిజర్వేషన్లను కాలడ్డం పెట్టి కడుపుల కత్తులు పెట్టుకుని అలుముకొని చంపే ప్రయత్నం బీసీలను చేయకండి. అట్లనే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ సభలో పెట్టి చర్చ చేసి అందరు సలహాలు తీసుకొని ముంగట్టుకోవాలని ముందే డిసైడ్ చేసిండ్రు. 1,00,000 కోట్ల ప్రాజెక్టు గిట్లా ఆగమైనందుకు కారణమైన వాళ్ళ మీద యాక్షన్ ఉండొచ్చట. ఇక మంత్రుల మీటింగ్లు ఏం మాట్లాడతారంటే లోకల్ బాడీ ఓట్లకు తవ్వ సాఫ్ చేసోడు. వీళ్ళు ఓకే అనగానే రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇడుస్తుంది. అంటే ఏ తారీఖు సంది నామినేషన్లు వేయాలి, ఎన్నడేళ్ళకి ఇంకురుతుకోవాలనేది సాటింపేస్తారన్నట్టు. అయితే 5,763 మంది ఎంపీటీసీలకు, 565 మంది జెడ్పీటీసీలకు ఫస్ట్ ఎలక్షన్లు పెట్టే కోపు ఉందట. ఎందుకంటే ఇవి పార్టీ గుర్తుల మీద నడుస్తాయి. అదే సర్పంచ్ ఎలక్షన్లకు సపరేట్ గుర్తులు ఉంటాయా? అవి అయినా కారం 10 రోజులలో ఇవి పెడతారట. 12,760 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అట్లనే వార్డు మెంబర్లు కూడా తప్పదు. మరి సెప్టెంబర్ 30 తారీఖు లోపల ఓట్ల కార్యం ఒడిపియాలనేది కోర్టు ఆర్డర్. మరి ఇంకో నెల రోజులే ఉన్నది కాబట్టి పదవుల మీద కాయిషున్నోళ్ళు తయారుండ్రి మరి.